తెలంగాణకి రావాల్సిన నిధులపై చర్చించేందుకు బీజేపీ సిద్ధమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్న మహేష్ కుమార్ ఆ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ బిడ్డగా తన వంతు కృషి చేయాలని కిషన్ రెడ్డిని కోరితే ఆయన బాధ్యతారాహిత్యంగా తప్పించుకునేలా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డియా నేనా అంటూ వ్యాఖ్యానించారని మండిపడ్డారు. మత చిచ్చు పెట్టే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. పరమత సహనంతో మెలిగే తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అనే మాటను ప్రజలు కలలో కూడా ఊహించలేరని, అవన్నీ పగటి కలలేరని చెప్పారు. తెలంగాణ బిడ్డలుగా కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లు రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేయాలని కోరితే పెడార్థాలు తీస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద నిధులు లేవని మిమ్మల్ని అడిగి హామీలు ఇచ్చారా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయాల్లో ఒక పార్టీ మరో పార్టీతో చర్చించి హామీలు ఇస్తాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని భిక్ష అడగడం లేదని, రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు పొందడం తమ హక్కు అని అడిగితే చులకనగా మాట్లాడతారని నిలదీశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిన కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపిస్తుంటే మౌనం వహించిన కిషన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం దురదృష్టకరమన్నారు. దేశాభివృద్ధిలో భాగంగా రాష్ట్రాలకు సహకరించవలసిన కేంద్రం విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్లో ట్రిబుల్ మెట్రో కోసం నిధులు కేటాయించమని కోరడం తప్ప అని అడిగారు. అందుకు సహకరించవలసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డికి నగరాభివృద్ధిలో బాధ్యత లేదా అని ప్రశ్నించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్లలో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు ఎన్ని కేటాయించింది, ఎన్ని ప్రాజెక్టులు కేటాయించిందని అడిగారు మహేష్ కుమార్ గౌడ్.